అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడటగారా? ఎవలన్నది ఆడగొడిడోడు మోపై సోషల్ మీడియాలో పుట్ల కొద్ది పుకార్లు పుట్టిస్తున్నారా? ఆహా కాదు అంటున్నారు కదా అని అంటున్నా. అన్ని ఉద్దరం ముచ్చట్లే తప్ప ఇంకేముండే వాళ్ళకు. ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి, రేవంత్ సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర మనిషి. వాళ్ళిద్దరు ఎందుకు కలుసుకోరు, ఎందుకు మాట్లాడుకోరు? మరి ప్రతిపక్షాలు సోషల్ మీడియా అదంతా సొల్లు. రేవంత్ సార్ రేంజ్ ఏందో తెలిసినా రాహుల్ గాంధీ దగ్గర సూ నువ్వే ఎవలుల్లా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ కి జడిందని అన్నది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సార్ ను పెడితే ఇండియా కూటమి నుంచి తెలంగాణ వ్యక్తిని పోటీలో పెట్టేందుకు రాహుల్ సార్ ను ఒప్పించిండు. కడమ ప్రతిపక్ష పార్టీలను మెప్పించిండు. పేదల హక్కుల కోసం కొట్లాడిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సారే ఇండియా కూటమి అభ్యర్థి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటే గిట్టనోళ్ళు కొందరు రాహుల్ గాంధీకి రేవంత్ కు పడనే పడతలేదు, ఢిల్లీకి ఎన్ని మట్లవైన దగ్గరికి రాణిస్తలేడని అన్నారు. కానీ ఏకంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన తెలంగాణ నుంచి వెట్టుడుతోని అందరి నోళ్లు మూసుకుపోయినట్టే అయింది. అవును, మరి తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల మనిషైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ కు హిమ్మతిస్తుందో లేకపోతే మోడీ సార్ సోపతి కాబట్టి అటు తిక్కే పోతారో. మొత్తానికి అప్పుడెప్పుడో చంద్రబాబు సార్ సెంటర్ల చక్రం తిప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇండియా కూటమిల చక్రం తిప్పుతున్నాడని అంటున్నారు అన్న అభిమానులు. తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చెయ్యాలి. ఓ ఏం ఆఫర్లు పెట్టిండ్రా గీ శ్రావణంలా. ఒక్కటి కొనుండి ఇంకొకటి పుక్కిట్ల పట్టుకపోనని పేపర్ల నిండా టీవీల నిండా గవ్వే వేస్తున్నారు కదా యాడ్స్. నేను ఆ యాడ్స్ చూసి ఒక షాప్ కు పోయినరా. ఏం కొన్నావు మరి? 3 చీరలు 999 అని రాసింది. నేను 9 రూపాయలు ఇచ్చి ఒక చీర ఇయ్యని అడిగినా. ఇక వాడు ఎనడనని చీరలు కొన్న ముఖమేనా అన్నట్టు చూసిండు. పోయిన తాప చెప్పినావు కదా గీ డైలాగు, మళ్ళీ ఇదే చెప్తున్నావు. జరంతా మార్చుకొని పోవాలి కదా. నీ బుర్ర పని చేస్తుందా లేదా అని టెస్ట్ పెట్టినా గానీ పని చేస్తుందిరో. అద్దులే ఏమన్నంటే ఫీల్ అవుతావు గానీ పబ్లిక్ గీవ ముచ్చట్లకి ఏంది గానీ పాని మీరైతే ముచ్చట చూడండి. ఈ వానలకు ఆదిలాబాద్ ఆగమైతున్నది, మంచిరాలు మునిగిపోతున్నది, హైదరాబాద్ హైరాణ పడుతున్నది, విజయవాడ విలవిల్లాడుతున్నది, శ్రీకాకుళం చిత్తడైతున్నది, సిద్దిపేట చీకటైతున్నది, మెదకు మొత్తుకుంటున్నది, కామారెడ్డి కూనరిల్లింది, ములుగు ఇక వానలద్దు అని మూలుగుతున్నది. తెలుగు రాష్ట్రాలల్లా ఈ 4 రోజుల నుంచి పడుతున్న వానలకు మొత్తం తెరలైతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాల శానా ఇండ్లకు నీళ్లు పోయినాయి. ఎవ్వరిని మందలిచ్చినా ముచ్చట పెట్టినా ఈ వానలకు వాళ్ళ కండ్లకెళ్ళి వచ్చే నీళ్లు కనబడతలేవు. తినడానికి ఏం లేదు మాకు. మేము వేరే ఇంటికి పోయి 2 రోజుల నుంచి ఉంటున్నాం. మొత్తం నష్టం అయిపోయింది. అన్నం, బియ్యం, పప్పు అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. నిన్న సార్ కలెక్టర్ సార్ వాళ్ళు వచ్చి, ఎస్పీ సార్ వాళ్ళు వచ్చి పోయినారు, చూసి పోయినారు, ఏమైనా చేస్తా అని అన్నారు. ఇప్పుడు దానికైతే పరిస్థితి ఏం లేదు. ఎప్పుడన్నా వర్షం వస్తే ఇదే పరిస్థితి ఉన్నది. మీదికెళ్ళొస్తున్న వానలకు ప్రకాశం బ్యారేజీ పాల పొంగు లెక్కనే వంగుతున్నది, శ్రీరామ్ సాగర్ సింధులేస్తున్నది, కొల్లేరు కొంపలు ముంచుతా అంటున్నది, నాగార్జున సాగర్ నాట్యం ఆడుతున్నది, జూరాల దునుకుతున్నది, పాకాల జోరుగా వాకుతున్నది, కడెం కంగారు పెడుతున్నది, శ్రీశైలం చిరుబుర్రాడుతున్నది. దండిగా పడుతున్న వానలతోని ఇప్పటికే పత్తి పడావు పడ్డది, వరి వంగిపోయింది. ఇయాల రేపు ఇంకా వానలు దంచికొట్టే కోపు కొడుతున్నదట. పబ్లిక్ పైలం మరి వాగుల కాడ, వంకల కాడ సాహసాలు చేసి ప్రాణం మీదకి తెచ్చుకోకుర్రి. అయ్యో పోక పోక మా మాణిక్యం అమ్ముళ్ళ మనవరాలు ముసల్దాన్ని చూస్తాందుకు పోయింది. పోయేటప్పుడు ఉత్త చేతులతో ఊక్కుంటా పోయిందా ఎట్లా నీ లెక్క? పండ్లు పరారాలేం పట్టుకోలేదా? మా పట్టుకపోయింది గానీ నడిమిట్లనే ఎక్కుకున్నది. అయ్యో నడిమిట్ల బస్ ఆగిందా లేకపోతే ఇంకేమన్నా అయిందా? ఓ ఒక దిక్కు చూస్తూనే ఉన్నది, ఇంకో దిక్కు బాహుబలి సినిమా 2 పార్ట్లు చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినని అడిగినట్టే ఉంది నీ ముచ్చట. సమజ్గా ఆలేదు. అయ్యో వానలు పడుతున్నాయి కదా, ఎట్లా పోతా చెప్పు. మా ఊరికి మండలానికి నడిమిట్లో ఉంది కదా. ఓహో వాగు వంగింది, ప్రయాణం ఆగిందా? అవును.
గిట్లా మీ మాణిక్యమమ్మల చుట్టాలకే కాదు చాలా మందికి అయింది చూడు. ఈ ముసురు చేయబట్టి ఒక ఊరికి ఇంకో ఊరికి నడుమ బొత్తిలకే సంబంధాలు తెగిపోయినాయి. అటోళ్ళు ఇటోళ్ళు అటు పోకుండా ఆ రోడ్లు కట్ అయినాయి. అసలు ఇవి రోడ్లా లేకపోతే చెరువులా అన్నట్టు మారినాయి. ఇక్కడ తొవ్వు ఎక్కడుందో నిత్యం నడిచేటోళ్ళకు కూడా తెలియకుంటున్నది. ఇది అమీన్పూరు, కానీ ఇక్కడ రాస్తా ఎక్కడుందో చెప్పుడు కష్టం. ఇది దుండిగల్లు, ఇది కడప జిల్లా పోరుమామిళ్ళ. ఇట్లా హైదరాబాద్ నుంచి అలంపూర్ దాకా, అటు శ్రీకాకుళం నుంచి సిల్కలూరుపేట దాకా రోడ్లన్నీ చెరువులైనాయి. పోయేటోళ్లకు మాదండి తిప్పలైతున్నది. ఇటు చూడుర్రి, నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ శర్ల తిరుమలాపూర్ కాడ వాగు వంగిందని పిల్లలను పుట్టిలెక్కించి ఇంటికి పంపిర్రు. ఇక ఇటు అల్లూరు జిల్లాల బాహుబలి సీనే రిపీట్ అయింది. నీళ్లు నిండిన రోడ్ల మీద ప్రయాణం ప్రమాదమే అని తెలిసినా కొందరు తప్పదు కాబట్టి సాహసం చేరా డింబక అనుకుంటా పోతున్నారు. ఘాటు రోడ్లు ఇంకింత దారుణంగా అయినాయి, కొన్ని కోతలకు పోయినాయి. హైదరాబాద్ లా రోడ్లు కూడా చెరువులే అయినాయి. వాహనదారులు బతుకు జీవుడా అనుకుంటా భారం అంతా దేవుని మీద వేసి ప్రయాణం చేస్తున్నారు. సాలియప్పు ధర్మరాజు అంటే బర్రే దుడ్డనాయ అన్నాడు ఆ టైం కటికి. మరి నీ అసంటోళ్ళు మోపైతే ఏమన్నా అంటారు, మీ నోటికి తాలమా. నేను ముచ్చట చెప్తుంటే నాకే ఎదురు చెప్తున్నావు కదా. మరి నీ చేష్టలకు ఎదురు చెప్పకపోతే ఆగనే ఆగవు, ఇడిచిపెడితే ఇల్లంతా ఎగురుతా ఇల్లువికి పందిరేస్తా అని అంటావు. అట్లనా? నాకు టైం రాదా బిడ్డ, అప్పుడు చెప్తా నీ సంగతి. గాని అదేదో సినిమాలా టైగర్ కు టైం వచ్చింది అన్నట్టు చెప్తాను కదా. అంటావురా, ఎన్నైనా అంటావు. ఈమె మాటలకేంది గాని మీరైతే గిమ్ముచ్చట చూడుర్రులా. మైన్స్ లా బార్ లా ఎవరైనా మందు తాగుతారు, కానీ పోలీస్ స్టేషన్ లా అది కూడా యూనిఫామ్ వేసుకుని మందు తాగినోనికో ఒక రేంజ్ ఉంటదని అంటున్నాడు ఈ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ. నంద్యాల జిల్లాలో కొలువెలుగా పెడుతున్నాడు ఈయన. ఓని సోకు సైకిల్ దొక్క కదనవ్వా, రీల్స్ కూడా చేసినవా? రీల్స్ భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు నువ్వు తాగుడే గాక ఇంకా మందిని తాగుమని అంటున్నావా? పైసలు మీ తాత కడతాడా ఎట్లా? ఇంకేమో చేసిండు కదా. కాకా అని ఇక్కడ షాన్నే ఉన్నాయి లలిత కళలు. లక్ష్మీనారాయణ పర్ఫార్మెన్స్ ఇంత బంపర్ హిట్ అయినా జిల్లా పోలీసు వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరట. ఈయన రీల్స్ లకు తాగుడుకు ఏసోంటి అవార్డు రివార్డు ఇస్తలేరట. మంచి ఉన్నారు పట్టు పోలీసుల పరువు తీసేతందుకు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. మీ ఊళ్ళో మ్యాచింగ్ సెంటర్ మల్లేశ్వరకు ఉండేగా ఉన్నదా పోయిందా? ఉన్నది వారానికి ఒక్కపారు అత్తగారింటికి పోతున్నది, మళ్ళీ అవ్వగారింటికి తోవ పట్టుకొని వస్తున్నది. ఇవాళ రేపైన ఎవరు ఉంటున్నారా ఎక్కువ అత్తగారింటి కాడ? అందరూ హలో మమ్మీ హలో డాడీ అని ఫోన్ చేస్తున్నారు. బిడ్డ జరసేపు ఏడ్చినట్టు వేయంగానే వచ్చే బిడ్డ అని అంటున్నారు. మళ్ళా ఇంటికి వచ్చినాక అల్లుడేమన్నా అన్నాడా అంటే అన్నాడు. ఎందుకనలేదు, కూరలో ఉప్పు తక్కువైందట, దానికి ఓ మస్తుగా రెచ్చిపోయిండు, నేను ఓన్ డాడీ ఇంటికి అని అంటున్నారు. వాళ్ళు కూడా 2 రోజులు అయినాక బిడ్డకు నచ్చేపి పంపుతున్నారు గానీ అప్పుడు ఎందుకురా, ఫోన్ చేసినప్పుడే రాకు బిడ్డ మేము వేరే పని మీద ఊరికి పోయినామనంటే అయిపోద్ది కదా. అయిపోతుంది గానీ ముందుగాలైతే ముచ్చటందో చూద్దాంపా. ఎక్కడైనా నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు, కానీ అదే చిత్రము గాని పాలకుర్తి పబ్లిక్ కు అత్త కోడల్ని ఇద్దరిని ఎమ్మెల్యే లెక్కనే ఫీల్ అవుతున్నారు. ఏడనైనా ఎమ్మెల్యే పుట్టినరోజును పెద్ద పండుగ లెక్క వేస్తారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి అత్త అయిన ఝాన్సీ రెడ్డి పుట్టినరోజును చూడుర్రి ఎంత అట్టహాసంగా చేసిర్రో. కేక్ కటింగులు, నెత్రుదానాలు, అన్నదానాలు అబ్బో జోరుగా చేసిర్రు. అమ్మో ఇవేటియో, ఓ నీళ్ళ డబ్బాలా? దీని మీద అమ్మగారి బొమ్మ మంచిగానే కొట్టించిర్రు. సభ్య సమాజానికి సందేశం గిట్లు ఇస్తావా అత్తమ్మా? అదే ఝాన్సీ మేడం అత్త. ఈ రోజు రాయపతి మండలంలో నా బర్త్డే ఎంతమంది ముందు అంటే ఎంతమంది మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే వీళ్ళు కూడా రాయపతి లీడర్స్ కానీ మన కార్యకర్తలు కానీ చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ డోనర్స్కి, మరి మా కార్యకర్తలకి, మా లీడర్లకి, మరి మా రాయపతి ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. సూష్ణం మీరు కలలు కూడా ఊహించలేదు కదా మేడం మీ పుట్టినరోజు గింత సంబరంగా అవుతుందని. పాపం కార్యకర్తలకే ఖర్చు తడిసి మోపడైతుంది కావచ్చు. ఏటా మీ పుట్టినరోజులు, మీ కోడలు పుట్టినరోజుల ఖర్చులు అంటే వాళ్ళకు కష్టమే కావచ్చు. జర ఆలోచన అయ్యుర్రి. తాటిని
తన్నేటోడుంటే వాని తలం తన్నేటోడుంటాడు. పొట్టోడు పొడుగొండి కొడితే పొడుగొండి పోషమ్మ కొడుతుందట. ఓ అమ్మా, నువ్వు సుయ్యి అంటే నాకో బూర అనుకుంటూ ఉరికిరాకు. నిన్ను నేనేం అనలేదు, లోకం మీద ముచ్చట చెప్పిన. ఓ నువ్వు కూడా గుమ్మడికాయ దొంగంటే భుజాలు ఒత్తుకోకు, నేను అన్నది కూడా నిన్ను కాత్తి. ఇక్కడ ఉన్నది నువ్వు నేనే, నన్ను కాకుండా ఇంకేమన్నా నా పక్కపొడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నా వెనక పొంటి ఎంత మంది ఉన్నారు నీకు తెలియదు చెప్తున్నా. సాల్ లేవమ్మా, నా ముంగల మా ఆడియన్స్ ఎంత మంది ఉన్నారో నీకు తెలుసు కదా, నాతోటి పెట్టుకోకు. చూసి రానుల్లా నీకు బీపీ ఉంది అంటే ఒప్పుకోదు, ఇప్పుడు బయట పడ్డదా లేదా? ఇంటికి పోయి గోలేసుకో గానీ అసలు ముచ్చట ఏందో చెప్పు. ఇది వరకు ఊర్లల్లా ఏ ఇంటి ముంగడ చూసినా కూరగాయల పాదులే ఉండేది. పానాదుల పొంటి కిలల కిలల కూరగాయలు కాసిన పట్టించుకునే జనం ఉండకపోదురు. ఇప్పుడు ఆ చెట్లు గాన రాకుంటే చేసినాయి కోతులు. చూద్దామన్న కూరగాయల చెట్లు పెంచే ధైర్యం ఎవరు చేస్తలేరు. తెలంగాణలో కులగణన చేసినట్టు వానర గణన చేస్తే డౌట్ లేకుండా అవిట్లెక్కే ఎక్కువ ఉంటది. ఓటక్కు సంపాదించుకొని కొట్లాడితే రిజర్వేషన్లు అన్ని అవిటికే పోతాయి. ఇప్పుడు అసలు ముచ్చటకొస్తే ఆ కోతుల బాధకే పులిని సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు రైతన్న. అదేమన్నా నిజం పుల బొమ్మే కదా అని అనుకుంటుండ్రా? ఆ విషయం మనకు తెలుసు గాని కోతులకు తెలియదు కదా. నిజం పూలే అనుకొని దడుచుకొని కూరగాయల తోటలకు వస్తలేవట. అబ్బా ఇదేదో బాగుంది అని గిట్ల బొమ్మను పెడుతుండ్రు. ఇక పిట్టలకు దిష్టి బొమ్మలు కట్టినట్టు కోతులకు పులి బొమ్మలు అన్నట్టు ఎంతటి రోగానికైనా 7 మంది ఉండనే ఉంటది. ఎన్ని బందర్ ఆపరేషన్లు చేసినా వర్కౌట్ కాలేదు గాని ఈ టైగర్ ప్లాన్ అన్న సక్సెస్ అయితే ఈ కోతుల కొట్లాట మనకు తప్పుతది. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా చెదిల్లార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.